ఆ జిల్లాల్లో ఒక పోలీస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. అటు స్టేషన్కు వెళ్లే ఫిర్యాదుదారులైనా ఇటు రోడ్ల మీద సామాన్య ప్రజలైనా అతడి తీరుతో విసుగు చెందుతున్నారు. ఆ అధికారి వ్యవహరిస్తున్న దురుసు ప్రవర్తన వరుస వివాదాలకు దారితీస్తుంది. అసలు ఇంతకీ ఎవరా పోలీస్ అధికారి, ఎందుకు ఆయన తీరు వివాదాస్పదంగా మారుతుందో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఎస్ఐ వ్యవహారమే తరచు వివాదాస్పదంగా మారుతోంది. వరంగల్ జిల్లా వర్ధనపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు చందర్. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి పట్టుమని 10 నెలలు కూడా గడవలేదు. కానీ అతడి ప్రవర్తన, వ్యవహార శైలి నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇదిలా ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ఎస్ఐ చందర్ వాహనాల తనిఖీ నిర్వహించాడు. రాయపర్తి మండలం తిరుమలాయలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ తన కుమారుణ్ణి వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అతన్ని ఆపాడు. అతనిపై దురుసుగా ప్రవర్తించి బూతులతో రెచ్చిపోయాడు. సుమారు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు ఎస్ఐ చందర్. అంతేకాదు, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై చేయి చేసుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. కూతురు సమస్య వల్ల వాళ్ళు పిటిషన్ ఇస్తే, మేము పిటిషన్ ఇస్తే వాళ్ళు పిలిపించారు సార్, ఎస్ఐ గారు చందర్ సారు పిలిపిస్తే మేము ఇది రోజు 11:30కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ లోపలికి పిలిచాడు. లోపలికి మేము పోవడం ఎందుకని మా అక్కను మా కోడలు పంపించినాం సార్. పంపించి లోపలికి వాళ్ళు ఏం మాట్లాడక ముందుకే తలకమండి ఒక దెబ్బ కొట్టాడు సార్. ఒక దెబ్బ కొడితే బయటకు డోర్ తీసుకుని బయటకు వచ్చి లబ్బా దిబ్బ మొత్తుకొని నన్ను ఎస్ఐ గారు కొట్టిండు, నన్ను ఒక ఆడపిల్లని చూడకుండా గలీజు మాటలు మాట్లాడి నెత్తి పంటి ఒక దెబ్బ పెట్టిండు, నాకు తలంతా తిరుగుతుంది, దెబ్బ తగిలిందని లబో దిబ్బని మొత్తుకుంటుంది. నేను బతకలేను సార్, నేను మేడం నేను ఉండలేను, బతకలేను, నేను ఇన్నే చచ్చిపోతా, ఇన్నే ఉండలేనని బయటకు వస్తా అంటే వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ ఉండి రా మరి ఇట్రా మాట్లాడదాం ఇట్రా అంటే మళ్ళీ గలీజు మాటలు మాట్లాడతాను. దాన్ని ఎవడు కొట్టినాడో ఎక్కడ కొట్టినాడో దాన్ని రమ్మని దాన్ని గుంజుకరా అది దాన్ని గలీజ్ మాటలు మాట్లాడతాను సార్. ఒక ఎస్ఐ గారు ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి ఆయన అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఒక లేడీ మీద అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసడం కరెక్ట్ కాదు. వర్ధనపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మేము కమిషనర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేయడానికి పోతున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. ఒక లేడీ క్యాండిడేట్ మీద అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. వాహనాల తనిఖీ పేరుతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలోని ఉప్పర్పల్లి క్రాస్ రోడ్ వద్ద ఒక్కసారిగా బూడిద లారీలను ఆపడంతో ఒకదాని వెనుక ఒకటి 3 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. బ్రతుకు జీవుడా అన్నట్టుగా వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా 1 కాదు 2 కాదు. ఆ సార్ వర్ధనపేటలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జిల్లాలోనే హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నెల 9వ తేదీన రాత్రి వరంగల్ కాశీబుగ్గ నుండి రామవరం గ్రామానికి బాలకృష్ణ అనే వ్యక్తి తన 2 పిల్లలు, భార్యతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. వర్ధనపేట శివారులో రాత్రి 8 గంటల ప్రాంతంలో అతన్ని పోలీసులు ఆపారు. అతని భార్య, 2 పిల్లల ముందే దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ చందర్ బూతులతో రెచ్చిపోయాడు. నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా చేయండి సార్ అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. అంతేకాకుండా రాత్రివేళ 2 పిల్లలు సహా భార్యాభర్తలను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వారు ప్రయాణించిన ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారెంతగా బ్రతిమారినా కానీ వినిపించుకోలేదు సదరు ఎస్ఐ చందర్. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా జిల్లా స్థాయిలో ఎస్ఐ చందర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాత్రివేళ సంఘటనా స్థలం నుండి బాధితులు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. ఇంటికాడ కొంచెం డిస్కషన్ ఫ్యామిలీలో డిస్కషన్ సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బాగా వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు వడ్డేసిండు. ఆపినప్పటికీ
మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడక దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు, బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ఎస్ఐ చందర్పై దృష్టి సారించి ప్రజలపై ఆయన దురుసు ప్రవర్తనకు కళ్ళెం వెయ్యాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఎస్ఐ చందర్పై సంస్థాగత చర్యలు తీసుకుని పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.